Daily. Taste the Daily. కోనసీమ రైల్వే లైన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదని అన్నారు. కోనసీమ రైల్వే పనుల్లో 25% రాష్ట్ర వాటాగా నిధులు ఖర్చు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇకనైనా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మలికిపురంలో ప్రైవేట్ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. 1999లో ప్రారంభమైన కోనసీమ రైల్వే ప్రాజెక్టు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతోంది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు 57 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పూర్తి చేయాల్సి ఉంది. భూసేకరణలపై ఉన్న స్టేలను ఇటీవల హైకోర్టు ఎత్తివేయడంతో జాయింట్ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. నేను గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చేశాను అమలాపురంలో. మీ అందరు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు ఇవ్వాల్సిన 25% ఇవ్వడం, ఇక్కడ కొన్ని భూములకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సీఎం గారు రివ్యూ చేశారు, ఎంపీ గారు మాట్లాడుతున్నారు. మేము కూడా దీని మీద శ్రద్ధ వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన కొన్ని విధానాలు చెయ్యాలి. భూమి సేకరణ దగ్గర నుంచి ఆ విషయంలో గత ప్రభుత్వం చాలా అశ్రద్ధగా ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కొంత కృషి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా స్పీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. నేను గతంలో కూడా జగన్ ప్రభుత్వం